హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్స్ కార్నర్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరూ థ్యాంక్స్ అండి. ఈరోజు మనం ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం రండి. ఆలంపూర్ తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో ఉన్నది. ఆలంపూర్ హైదరాబాద్ నుండి సుమారుగా 220 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి చేరుకోవడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. సికింద్రాబాద్ నుండి మనకి ఆలంపూర్ చేరుకోవడానికి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ప్రతిరోజు పొద్దున్నే 7:30కి ఉంటుంది. ఈ ట్రైన్లో మీరు వెళ్ళినట్టయితే 12 వరకు జోగులాంబ గుడికి చేరుకుంటారు. మీరు దర్శనాలు అవి 2 గంటల్లో కంప్లీట్ చేసుకోగలిగితే 3కి సికింద్రాబాద్ వెళ్ళే రిటర్న్ ట్రైన్ ఉంటుంది. అందులో మీరు రిటర్న్ వెళ్ళొచ్చు. జోగులాంబ స్టేషన్ చేరుకున్నాక మీకు పక్కనే ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు సుమారుగా 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్టేషన్ నుండి జోగులాంబ టెంపుల్ ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు మిమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేస్తారు. మిగతా ప్రధాన నగరాల నుంచి చేరుకునే వాళ్ళు ముందుగా మీరు కర్నూలు చేరుకోవాలి. కర్నూలు నుండి జోగులాంబ టెంపుల్ ఒక 28 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ప్రతి గంటకు బస్సు వస్తుంది. ఆలంపూర్ బస్టాండ్ నుండి జోగులాంబ టెంపుల్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే మన పక్కనే ఆటోస్ ఉంటాయి. ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఆలయానికి చేరుకున్నాను. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారిపై పన్ను పడినట్టు చెప్తారు. పురాణాల్లో దక్ష యజ్ఞం గురించి మనకు తెలిసిందే కదా. సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు దక్షుడు పరమశివుడిని అవమానిస్తాడు. ఆ అవమానంతో సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు తన తల వెంట్రుకను నేలకు కొట్టి వీరభద్రుడిని సృష్టిస్తాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేస్తాడు. సతీ వియోగంలో ఉన్న పరమశివుడు తన మృతదేహాన్ని భుజాలపై వేసుకుని లోక సంచారం చేస్తూ ఉంటాడు. అది అలా ఉండగా తారకాసుడు అనే రాక్షసుడు శివుడి చేత వరము పొంది ముల్లోకాలను నాశనం చేస్తూ ఉంటాడు. తారకాసుడిని చంపాలంటే శివుడు పార్వతికి సుబ్రహ్మణ్య స్వామి పుట్టాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి జననం జరగాలంటే పరమశివుడు తన మొదటి వివాహ బంధం నుంచి విముక్తి చెందాలని పరాశక్తి చెప్తుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని 18 ముక్కల కింద చేస్తాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాన్ని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో ఇక్కడ అమ్మవారు పైపన్ను పడినట్టు చెప్తారు. సుమారు 1390లో బహమనీ సుల్తాన్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. దీన్ని తిరిగి 2005లో పునఃప్రతిష్ఠించారు. అప్పటి వరకు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉంచారు. ఆ ప్లేస్ మనకి ఇంకా ఉంది. మీకు వెళ్ళినప్పుడు చూపిస్తాను. పదండి, మనం ముందుకు వెళ్దాం. ఈ ఆలయంలో మనం ప్రధానంగా దర్శించుకోవాల్సింది జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేంద్ర స్వామి గుడి. ఇవి కాకుండా మనకి నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. నవబ్రహ్మలు అంటే ఇక్కడ శివాలయాలు. వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో ముందు నుంచి చూపిస్తున్నట్టుగా ప్రదక్షిణ మార్గంలో ఎటు తిరిగినా మీకు శివాలయాలే కనిపిస్తాయి. ముందుగా మనం బాలబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుందాం పదండి. ఇది చాలా పురాతన గుడి. ఆలయం లోపలికి వెళ్తుండగా మనకి పక్కన విఘ్నేశ్వరుడు, ముందుకు వెళ్తే మరికొన్ని శిల్పాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చుట్టూ భైరవుడు, వీరభద్రుడు, మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి. దర్శించుకోండి. ముందుగా చెప్పాను కదా, బహమనీ సుల్తాన్లు అమ్మవారి గుడిని ధ్వంసం చేసినప్పుడు ఆ విగ్రహాన్ని బాలబ్రహ్మేంద్ర స్వామి గుడిలో పెట్టారని చెప్పాను కదా, అది ఇక్కడే. అమ్మవారి గుడిని 2005లో పునఃప్రతిష్ఠించాక ఈ చోటు ఖాళీగా ఉందని భక్తులు 2016లో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దర్శించుకోండి. ఇప్పుడు బాలబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుందాం పదండి. లోపల కెమెరాలో లేదు, కానీ నేను మీకోసం వీడియో తీశాను. దర్శించుకోండి. ఇప్పుడు జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం పదండి. ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి కేశాలు గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది. అమ్మవారి కేశాలలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. ఎవరింటిలో అయినా జీవకళ నశిస్తే అమ్మవారి తలలో బల్లుల సంఖ్య పెరుగుతుంది. ఆ జీవకళ ఇంకా నశిస్తే తేలుల సంఖ్య పెరుగుతుంది. దాని తర్వాత ఇంటిలో గబ్బిలాలు తిరుగుతాయి. ఆ జీవకళ పూర్తిగా నశిస్తే మరణం సంభవిస్తుంది. దానికి చిహ్నంగానే అమ్మవారి తలలో కపాలం ఉంటుంది. జోగులాంబ అమ్మవారిని గృహచండి అని కూడా అంటారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి వాస్తు దోషాలు ఉండవు. ఒకప్పుడు అమ్మవారిని నేరుగా కాకుండా కిటికీ ద్వారా దర్శనం చేసుకునేవాళ్ళు.
శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారిని నేరుగా దర్శించుకుంటున్నారు. లోపల కెమెరా అలో లేదు, కానీ నేను మీకోసం చూపించడానికి ట్రై చేశాను. దర్శించుకోండి. ఆలంపూర్ జోగులాంబ ఆలయం మనకు తుంగభద్ర నది పక్కనే ఉంటుంది. ఇక్కడ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చుట్టూ చూడండి. ఇప్పుడు మనం నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకుందాం పదండి. ఈ నవబ్రహ్మ ఆలయాలు సుమారు 6-7 శతాబ్దాల్లో బదామి చాళుక్యులు నిర్మించినట్టుగా చెప్తారు. ఈ ఆలయాలు తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానది తుంగభద్ర నది సంగమం జరిగే చోట ఈ ఆలయాలు ఉంటాయి. ఈ నవబ్రహ్మ ఆలయాల్లో మనం ముందుగా దర్శించుకున్న బాలబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇందులోకే వస్తుంది. మిగతా 8 శివాలయాలు గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, కుమార బ్రహ్మ, చారక బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, పద్మబ్రహ్మ, విశ్వబ్రహ్మ ఆలయాలు దర్శించుకుందాం. ఇక్కడ కొన్ని ఆలయాలకి గుర్తుపట్టడానికి మనకి ఇక్కడ పేర్లు ఇవ్వలేదు, కానీ నేను మీకోసం అన్ని గుళ్ళు కవర్ చేసి వీడియో తీసాను. దర్శించుకోండి. ఇవి చాలా పాతకాలం నాటి శివాలయాలు. లోపల మీకు గబ్బిలాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఫోటో తీసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్లాష్కి గబ్బిలాలు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ శివాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ గుడి చుట్టూ మనకి విగ్రహాలని ఉంచారు. బహమనీ సుల్తాన్లు దాడి చేశారు కదా, అప్పుడు దాడికి గురైన విగ్రహాలని ఇక్కడ చుట్టూ పెట్టారు. ఈ విగ్రహాల్లో కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరికొన్ని బాగానే ఉన్నాయి. విగ్రహాలు మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మరొక శివాలయం. స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ ఆలయాలన్నీ వరుసగా పక్కపక్కనే ఉంటాయి. మీరు వరుసగా వెళ్తూ ఉంటే ఒక్కొక్క శివాలయాన్ని దర్శించుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఇక్కడ చాలా నాగప్రతిష్టలు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారనుకుంటా. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవాలని ఉంటే టెంపుల్ కార్యాలయంలో అడగవచ్చు. పక్కనే మనకి ఆలయ కోనేరు ఉంటుంది, వెళ్దాం పదండి. కోనేరు పైన మీకు 2 శివలింగాలు ఉంటాయి. పక్కనే మట్టి పాత్రలు ఉంటాయి. మీరు కోనేరులోంచి నీరు తెచ్చుకుని ఈ 2 శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, చెప్పులు ధరించవద్దు. మీరు కోనేరులో దిగి అభిషేకానికి నీళ్లు తెస్తున్నప్పుడు మీ కాళ్ళు కడగద్దు. ఈ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తాం కదా, అందుకే గుర్తుపెట్టుకోండి, కాళ్ళు కడగద్దు. దాని గురించి మీకు చుట్టూ బోర్డ్స్ కూడా పెట్టి ఉంటాయి, గమనించగలరు.
రూపాయల్లో ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ముందుగా చెప్పినట్టు మీరు సికింద్రాబాద్ నుండి ఆలంపూర్కి తుంగభద్ర ఎక్స్ప్రెస్లో చేరుకున్నట్టయితే టికెట్ వచ్చేసి 110 రూపీస్ అవుతుంది. రాను పోను మీకు 220 రూపాయల వరకు ఛార్జెస్ అవుతాయి. స్టేషన్ నుండి టెంపుల్కి మీకు ఆటో వాళ్ళు 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీరు సుమారుగా టెంపుల్కి 12:30 లోపు చేరుకుంటారు. మీ దర్శనాలు అవన్నీ పూర్తి చేసుకుని అక్కడే అన్నదాన సత్రం ఉంటుంది. మీరు అక్కడ భోజనాలు పూర్తి చేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తి చేసుకుని తిరిగి 3 లోపు మీరు స్టేషన్కి చేరుకోగలిగితే 3:15కి మనకి రిటర్న్ ట్రైన్ ఉంటుంది. 8 లోపు మనం సికింద్రాబాద్ చేరుకోవచ్చు. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే అతి తక్కువ బడ్జెట్లో 350 రూపాయల్లో అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టెంపుల్ స్కాలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.